హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు అడ్డగూరు మండలం యాదాద్రి జిల్లాలో ఉన్నాము. ఇక్కడ మనం ఎందుకు వచ్చాం అనుకుంటాం, మనం ఈరోజు వచ్చింది అసలుకి ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో నడుస్తుంది. అది కూడా ఇక్కడ సురేష్ అనే ఆయన ఉన్నాడు ఫార్మర్. మనకు తెలుసు చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా అసలుకి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సురేష్ పేరు వినిపిస్తుంది. మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో పెంచి పోషిస్తున్న చెట్లని కానీ మెయిన్ సీజనల్ ఫ్రూట్స్ లాగా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, పల్లి, వర్షేను, ఇవన్నీ ఆర్గానిక్ పద్ధతిలోనే తనకు తెలిసిన పద్ధతిని తను అసలు చదువుకున్నారు, ఒక జాబ్ కూడా చేశారు. అసలు ప్రైవేట్ రంగంలో జాబ్ చేసి మళ్ళీ వద్దు తనకి నచ్చలేని అంటే తనకి అనుకున్న పరిస్థితులలో అది నచ్చక మళ్ళీ ఫార్మింగ్ సైడ్ వచ్చాడు. తను ఏ సంవత్సరంలో ఇట్లా ఫార్మింగ్కి వచ్చాడు, తను ఎందుకు ఈ డెసిషన్ తీసుకొని ఇప్పుడు అందరూ ఉన్న జనరేషన్ లో మంచి చదువుకొని ఒక పొజిషన్ కావాలనుకున్నాను, కానీ తను ఈ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నాడో, ఈ వ్యవసాయం పద్ధతిలో కూడా మనం తెలుసుకున్నవి చాలా ఉంటాయి. ఏంటంటే ఇలా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఫస్ట్ తను అలా ఏమన్నా చూసుకున్నారా, ఎలా ఉన్నది పద్ధతి, ఏమన్నా వడి దుడుకులు అనేది వచ్చినాయా లేదా అనేది సురేష్ మాటలోనే తెలుసుకుందాం. మరి హాయ్ సురేష్. నమస్తే అక్క. నమస్తే. బాగున్నావా సురేష్? మంచిగా ఉన్నాక. ఇక్కడ చూస్తుంటే అసలు చాలా మంది నేను చూడడం తక్కువ డ్రాగన్ ఫ్రూట్ అనేది. ఇక్కడ ఈ డ్రాగన్ అసలుకి మనకి ఒక్కసారి డ్రాగన్ గురించి చెప్పాము అసలుకి. అయితే ఒక 4-5 సంవత్సరాల కింద అసలు మనకు 4-5 సంవత్సరాల కింద చాలా తక్కువ తెలంగాణలో డ్రాగన్ సాగు. మన తెలంగాణలో మనకు దగ్గరలో ఎక్కడ లేదనమాట. నుంచి ఒక కొన్ని దూరం మనకి ఇక్కడ నకరికల్ మా దగ్గర నుంచి ఒక 60-70 కిలోమీటర్ల దూరం నుంచి పోతున్నప్పుడు మంచి ట్రెండింగ్ ఫ్రూట్. అప్పుడు మంచి టేస్ట్ ఉన్నది, దాంట్లో మంచి లాభాలు, గుండె సంబంధిత వ్యాధులకు మంచిగా పనిచేయడం, షుగర్ పేషెంట్లకు తినడం కానీ రకరకాలుగా మంచి యూజెస్ ఉండడం వలన చూసినాం. అయితే అంతకుముందు ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అంటే వెనకట పద్ధతి లెక్కనే వరి, పత్తి ఇలాంటివి కాకుండా కొంచెం రైతులు లాభాల బాటలు నడవాలంటే ఏం చేయాలనేసి చదువుకున్న తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఈ కొత్తది ఏదైనా చేయాలనే విధంగా డ్రాగన్ ఫ్రూట్ ని ఒక దగ్గర చూసి మా దాంట్లో సాగు చేయడం జరిగింది. మంచి లాభాలు అవుతున్నాయి అక్క. ఆర్గానిక్ లో పండిస్తున్నాం ప్రజెంట్ అయితే. ఆర్గానిక్ లో పండిస్తున్నాం అంటే ఇది ఎన్ని నెలల పాటు అంటే ఉంటది అన్నట్టు? ఇప్పుడు ఒక పత్తికి అయితే మనం ఇంత పెడతాం, ఇన్ని నెలలలో మనకు పత్తి వస్తుంది అని అంటాం. అంటే ఈ ఆర్గానిక్ కాబట్టి ఇది ఎలా అసలు ఎక్కడ పెట్టాలి మొక్క అనేది, అంటే ఎంత డిస్టెన్స్ లో పెడతారు ఇట్లా? మనకు ఒక్కొక్కరు అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అక్క. మనకు ఒక ఎకరంలో 1600 మొక్క నుంచి 6200, 8000 మొక్క దాకా పెట్టుకోవచ్చు వివిధ పద్ధతులలో. ట్రెల్లిస్ విధానం అని ఒకటి ఉంటది, టైర్ విధానం అని ఉంటది. టైర్ విధానంలో 1600 మొక్కలు పడతాయి, ఎకరానికి మనకు 1600 మొక్క పడుతుంది. అదే ట్రెల్లిస్ విధానంలో అయితే 6000 పెట్టుకోవచ్చు, అదే 1600 పెట్టుకోవచ్చు, 3200 పెట్టుకోవచ్చు, 8000 దాకా పెట్టుకోవచ్చు. చాలా మంది ఎక్కువ మొక్కలు పెట్టుకొని నడిపిస్తున్నారు. మనకు దీంట్లో ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఎక్కువ క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీంట్లో దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి నార్మల్ గా 8 లక్షల నుంచి పెట్టుబడి స్టార్ట్ అవుతుంటది. 8 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంటది. మనం పెట్టిన పద్ధతి అయితే ఇది ట్రెల్లిస్ విధానంలో పెట్టినాం. హాఫ్ ఎకర్ లో మా ఎకరానికి పట్టే మొక్కలు మనం టైర్ పద్ధతిలో ఎకరానికి పట్టే 1600 మొక్కలు మనం హాఫ్ ఎకర్ లో 1600 మొక్కలు పెట్టినాం. చాలా మంచిగా ఉంది క్రాప్ అయితే ఇప్పుడు మొత్తం ఇది ఆర్గానిక్ పద్ధతి ఉంటది. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటది అన్నట్టు, మనము ఎప్పుడు వస్తాయి? అయితే మనకు పత్తి అయితేనేమో ఇప్పుడు ఈ సంవత్సరం మనకు జూన్ వర్షాకాలం స్టార్టింగ్ లో పెట్టుకుంటాం. మనకు ఈ టైం సంక్రాంతి కంప్లీట్ కాగానే కంప్లీట్ అయిపోద్ది. పత్తి కట్ట వీకేస్తాం, మళ్ళీ 1 ఇయర్ క్రాప్ అది. ఇది ఒకసారి పెట్టినాం అనుకో, పెడితే మనకు 8 నెలలు అంటే మే నెలలో స్టార్ట్ అవుతుంటది క్రాప్. నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఎండ్ అవుతుంది. ఒకవేళ 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమంది లైటింగ్ పెట్టుకొని కాపిస్తున్నారు. కాకుండా అది ప్రకృతి సిద్ధంగా పండించింది కాదు, సహజ పద్ధతి కాదు. అది మొక్కని మనం కావాల్సి ఫోర్స్ చేసి పండియడం అంటుంటుంది దాన్ని. మనం మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు సరైన ఫ్రూటింగ్ రాకపోవడం అది ఉంటది. మనం ఒకసారి పెట్టుకున్న తర్వాత 8 నుంచి 9 నెలల క్రాప్ స్టార్ట్ అవుతుంది. అంటే మే నెలకు ఒక 8-9 నెలల ముందు 1 ఇయర్ ముందు పెట్టుకుంటే కరెక్ట్ మే ఎండింగ్ లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. 30 years వరకు, దాదాపు 30 years వరకు క్రాప్ సైజ్ అట్లనే ఉంటుంది అంటారు. తర్వాత ఉంటది ఎడారి మొక్క కాబట్టి తర్వాత కంటిన్యూ అవుతుంది అక్క. కాకుంటే ఇది మాత్రం మనకి లాంగ్ టైం క్రాప్ అన్నమాట, తీసి పెట్టేది కాదు. ఇక కంటిన్యూగా అట్లనే కంటిన్యూ అయిపోతుంటుంది. 30 years వరకు అట్లనే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఉంటది క్రాప్ సైజ్ తగ్గుతుంది. మనం తీసి పెట్టుకుంటామా మన ఆలోచన తర్వాత. అంటే ఇక్కడ చూస్తున్నా మీకు స్తంభాలు ఉన్నాయి, ఎందుకు పెట్టిన సురేష్ ఇక్కడ మనకి ఇప్పుడు? అయితే దీనికి ఈ డ్రాగన్ కి ఏమైతుంటది అంటే అక్క, దీనికి నిలబడే తత్వం ఉండదు. ఇప్పుడు ఏ మొక్క అయినా ఆటోమేటిక్ గా నిలబడి కాస్తుంది. కానీ ఈ కనుపులు ఇక్కడ కనబడుతున్న కనుపులు మనకు ఏమైతుంటది అంటే కొంచెం పెరగంగానే ఇక్కడ వరకు ఉన్నది కదా, ఇప్పుడు ఈ కింది నుంచి ఇక్కడ వరకు పెరగంగానే అది కింద పడుతుంటది అనమాట. ఇక్కడ వరకు పెరగంగానే కింద పడుతుంటది. దీనికి నిలబడే తత్వం ఉండదు. సో దాని వల్ల దీనికి సపోర్టింగ్ వైర్లు కట్టుకొని తర్వాత ఈ వైర్లు అనేటివి దీనికి అటాచ్ చేసి
దాని నుంచి ఇక్కడ పైన ఒక కాసారం పోల్ లెక్క పైన పెట్టుకొని వీటికి వస్తామంటే పైకి ఇట్లా చేయాలన్నమాట, నిలబడేటట్లు చేయాలి ఎటు చేసి. మనం అదిగిన ఈ సిమెంట్ పోల్స్ ఎందుకు పెట్టినామంటే 30 years వరకు ఉంటాయి కదా స్ట్రాంగ్ ఉంటాయి, కర్రలు అవి పెట్టుకుంటే చాలా తక్కువ టైంలో ఖరాబ్ అవుతాయి. ఇదే పోల్స్ పెట్టడానికి కారణం ఏంది, సిమెంట్ పోల్స్. కొంతమంది రాతి పోల్స్ పెడతారు, ఇవి పెట్టడానికి కారణం ఏంటంటే సిమెంట్ కూలింగ్ ఉంటది. ఈ మొక్కకు మళ్ళా ఎండలు బాగా కొట్టినప్పుడు దీనికి ఆంతుంటాయి, ఇవన్నీ ఇట్లా కొమ్మలు ఆడినాయి కదా, ఇట్లా ఆడినప్పుడు ఇది కాలుతుంది. రాతి కానీ అయితే కాలుతుంది ఎండాకాలం, ఈ సిమెంట్ అయితే కూలింగ్ ఉంటది. సో మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. దీనికి వాటర్ ఎంతసేపు పెడతారు? ఇట్లా వాటర్ ఎడారి మొక్క కాబట్టి, దాదాపు ఎడారి టైప్ మొక్క కాబట్టి వాటర్ చాలా తక్కువ పడతాయి, చాలా తక్కువ పడతాయి. ఇప్పుడు పొలానికి, మనం వరి పొలానికి ఒక బోరు, 1 ఎకరం 2 ఎకరాలు ఫుల్ పోసే బోరు, ఒక 2-3 ఎకరాలు వారిస్తే దీనికి ఫుల్ పోసే బోరు ఒక 20 ఎకరాల లాగిన వారించుకోవచ్చు. 20 ఎకరాలు పెట్టిన ఒక 4 ఎకరాలు వండించే వరిసేనుకు దీని 20 ఎకరాలు వండించే డ్రాగన్ గగిన మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం ఇది పెట్టినాం అనుకో, డ్రాగన్ ఫ్రూట్ మొత్తం తోట పెట్టినాం అంటే ఎంత ఖర్చు వస్తుంది మొత్తం అసలు సుమారుగా మనకి? అదే అక్క, ఇప్పుడు మనం 1 ఎకరానికి వచ్చేసి యావరేజ్ గా 6 నుంచి 8 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే ఇది మేమే సొంతంగా పోల్స్ మా దగ్గర పోసుకొని ఈ మొక్కలకి మేమే కటింగ్ చేయించుకొని వచ్చి, వర్కర్లు ఎవరు వద్దు, మేమే కట్ చేసుకుంటాం. మాకు కొంచెం తక్కువ కీరని మాట్లాడుకొని ఈ వైరింగ్ మేమే తెచ్చుకొని వర్కర్లను మొత్తం తగ్గించేసి మేమే పెట్టుకున్నాం. ఈ హాఫ్ ఎకర్ లో మాకు 2,70,000 రూపాయలు పెట్టుబడి అయింది. అది చాలా తక్కువ, ఎవరు చేయలేరు అంత పని, ఎందుకంటే మేమే పోసుకున్నాం, అన్ని మేమే వేసుకున్నాం. పోల్స్ కూడా మేమే పోసుకున్నాం పోల్స్ ఇక్కడనే, ఇక్కడ కనబడుతున్నా ఇంకా ఇసుకగిన మిగిలి ఉంది, ఇంకా అక్కడ డస్ట్ గిన ఇక్కడనే మేమే పోసుకొని డైసులు తీసుకొచ్చి వేరే ఇంత ముందు పెట్టిన రైతు దగ్గర, ఈ పోసుకున్న రైతు దగ్గర తీసుకొని వచ్చుకున్నాం. ఆ డైసులు సెకండ్ హ్యాండ్ లో తెచ్చుకొని మేమే పోసుకొని నాటుకున్నాం అన్నమాట. ఈ ఫస్ట్ ఇది ఎక్కడ దొరుకుతున్నట్టు మొక్క దొరుకుతుంది ఏంటన్నట్టు సీడ? అయితే మొక్కకు మనకి ఎట్లుంటది అంటే అక్క, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు దాటిన రైతుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా మొక్కలు తయారు చేసుకోవచ్చు మనం. ఈ గనద ఇక్కడ కట్ చేసి, ఈ కొంచెం కొస ఇట్లా కట్ చేసి, ఈ కొస కట్ చేసి, ఈ గన దగ్గర కట్ చేసి, గన దగ్గర ఏడ కట్ చేసినా కొంచెం చెక్కాలి, ఇట్లా లైట్ గా చెక్కి భూమిలో చెక్కితే వేర్లు వచ్చేస్తాయి. 45 days లో పైన పిలుకు వచ్చేసి ఉంటది. 1 week 2 weeks లో వేరు వస్తుంది, 45 days లో పిలుకు వచ్చేస్తుంది. మనం ఇక తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర సపరేట్ గా బయట నుంచి అవసరం లేదు, ఎక్కడి నుంచి అయినా. ఒకప్పుడు ఎక్కడి నుంచో దేశాలు అక్కడి నుంచి తెచ్చుకున్నారు, కానీ ఇప్పుడు మొత్తం మన తెలంగాణలో రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కాకపోతే బాగా ఎక్కువ రైతుల దగ్గర సాగైంది ఇది, చాలా మన తెలంగాణలో ఎక్కువ ఎకరాల సాగైంది. నేను రైతులకు చెప్పదలసింది ఏంటంటే, ఎక్కువ పంటలు సాగైతున్నప్పుడు మనం ఆ క్రాప్ దిక్కు పోకపోవడం మంచిది, ఎందుకంటే డిమాండ్ ఉండదు, మళ్ళీ రకరకాల డిఫరెంట్ క్రాప్స్ ఆలోచించాలి ఎప్పుడైనా. అయితే అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుండే, చాలా కాస్ట్ ఉండే. డ్రాగన్ ఫ్రూట్ తినాలని కానీ కాస్ట్ భయపడుతుండే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకు రీజనబుల్ రేట్ కే డ్రాగన్ ఫ్రూట్ అందుబాటులోకి వచ్చింది, ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఎంత ఉండో తెలియదు, కానీ నేనైతే రీసెంట్ ఇప్పుడు 100 రూపీస్ కే చూస్తున్నాం అన్నట్టు. 100 రూపీస్ కి 3-4 అలా ఇస్తున్నారు. అప్పుడైతే 300 పెట్టినా దొరకపోతుంది. ఎక్కువ ఎకరాలలో సాగైనప్పుడు ఫ్రూటింగ్ అనేది ఎక్కువ వచ్చేసి మన తెలంగాణలో రేట్లు తగ్గడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్తంభంకి ఈ స్తంభం మధ్యలో ఎన్ని పెట్టినావు అన్నట్టు, ఇట్లా అన్ని స్తంభాలు పట్టుకుంటూ వెళ్ళినావు? ఇది 8x8 అంటే రోకు సాల్కు మధ్యన 8 ఉంటది, ఇట్లా మళ్ళీ పోలుకు మధ్యన 8 ఉంటది. ఈ 8 ఉన్నప్పుడు 8 మొక్కలు 8 మొక్కలు పెట్టినాం. 8 మొక్కలు అట్లా పెట్టాలి. 8 మొక్కలు ఈ పోలుకు మధ్యలో 8 ఫీట్ల మధ్యలో 8 మొక్కలు పెట్టినాం. సాల్ 8 ఉంటది. ట్రాక్టర్ పడుతుంది అని చూసినాం అప్పుడు, కానీ ఇప్పుడు కొమ్మలు పెరిగేసరికి ట్రాక్టర్ పడుతుంది, పట్టకపోయేసరికి చిన్న చిన్న ఏమైనా పెట్టి అవి వాడడం, ఈ గడ్డి మొలవడం ద్వారా ఈ కింద కనబడుతుంది గడ్డి ఇట్లా. అదే ఇప్పుడు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఏమైందంటే అక్క, గడ్డి మన ట్రాక్టర్ పట్టింది దున్నినాం మంచిగా, కానీ ఇప్పుడు కొమ్మలు బయటికి పెరిగేసరికి దున్నలేకపోతున్నాం. ఈ దున్నకపోయేసరికి ఇక గడ్డి బాగా మొలుస్తుంది. ఆ ఇబ్బందులు అయితే మొత్తం అయితే ఇలా సాల్ మధ్యలో గడ్డి మొలిచినప్పుడు ఏమైతుందంటే, చెట్టుకు ఫ్లవర్ వచ్చినప్పుడు ఇందులో ఉన్న దోమ గాని ఏదైనా పురుగులు గాని ఈ ఫ్లవర్ కి పట్టేసి డ్రాప్ అవుతుంది, మధ్యలోనే డ్రాప్ అయిపోయి క్రాప్ తగ్గుతుంది. అట్లా కాకుండా ఏం చేయాలి న్యాచురల్ గా అనేసి గడ్డి వరిసేను మొత్తం గడ్డి గాలబెడుతుంటారు రైతులు. అమ్మ నాన్న వాళ్ళకి గాలబెడుతుంటారు, అట్లా గాలబెట్టొద్దు, ఏదైనా ఒక విధంగా యూజ్ చేద్దాం అనేసి తీసుకొచ్చి దీంట్లో వరిసేసిన. ఒక 2-3 రోజులు కష్టపడి ఆ గడ్డిని అంతా సేకరించి మేము వరుసుకున్నాం మొత్తం. ఇక అన్ని దాంట్లో సేమ్ ఇట్లనే గడ్డి మొత్తం వర్షం అక్క. అట్లా వర్షడం ద్వారా కొన్ని వరవలేదు ఇప్పటికి, ఇంకా కొంచెం గడ్డి తక్కువ పడ్డది. ఆ గడ్డికి ఇప్పుడు తీసుకొచ్చి వరుస్తాం. ఇట్లా వరవడం ద్వారా గడ్డి సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీన్ని సేంద్రియ మల్చింగ్ అంటారు. చాలా మంది రైతులు దీన్ని వాడుతున్నారు ఇప్పటికి. ఈ విధంగా టమాటా తోటలల్లో, బీర తోటలల్లో ఇట్లా వాడుతుంటారు. ఆర్గానిక్ లో పండించే రైతులు మెయిన్ గా ఈ పద్ధతిని పాటిస్తుంటారు. మనం ఎట్లా అంటే కవర్ తోటి మల్చింగ్ షీట్ ఉంటది, దాని వల్ల భూమిలో మనకి ఎప్పుడైనా మన ఇల్లు అయినా సరే భూమి అయినా సరే గాలి అనేది ఫ్రీగా లోపలికి బయటకు ఆడుతుండాలి. మన మట్టి గోడలు ఒకప్పుడు ఇళ్ళ మట్టి గోడలు ఉండేది, అప్పుడు ఆరోగ్యంగా ఉండేది. ఎందుకంటే మట్టి గోడల నుంచి గాలి ఏరు దాంట్లో నుంచి బయటికి లోపలికి తిరుగుతుంటది,
ఫ్రీగా అవుతుంటది, ఫిల్టర్ అవుతుంటది. అదే మనం మాల్చింగ్ కవరు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వేసినప్పుడు ఏమవుతుందంటే భూమిలో నుంచి వేడే తయారైతుంటది కానీ ఫిల్టర్ కాదు ఎయిర్. సో అట్లా కాకుండా ఈ గడ్డి వేయడం ద్వారా ఏమవుతుందంటే ఎయిర్ ఫిల్టర్ అవుతుంటది. దీంట్లో కర్బన శాతం పెరుగుతుంటది కింద భూమిలో. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఎప్పటి వరకు వస్తది? ఇప్పుడు ఫ్రూట్స్ ఎన్ని మంత్స్‌లో వస్తుండొచ్చు దాదాపుగా ఇప్పుడు ఇంకా? మే నుంచి నవంబర్ ఎండింగ్ వరకు అంటే దాదాపు ఒక 4, 5 నెలలు 4, 5 నెలలు ఖచ్చితంగా క్రాప్ వస్తదక్క. అంటే ఇప్పుడు ఏం మందులు కొట్టం ఇప్పుడు దీనికి ఇగ. ఏం ఇంతే. కొట్టుడుండదు. ఏముండదు. డ్రాగన్‌ల నిజానికి హ్మ్. ఫెర్టిలైజర్ ఖర్చులు చాలా తక్కువ. తక్కువ. ఒకసారి ఫస్ట్ పెట్టుబడే ఎక్కువుంటది. హుహు. అదే లాస్ట్ పెట్టుబడి. అంటే తక్కువ అన్నమాట. తర్వాత ఏం ఓకే. పెట్టిన కొంతమంది చిన్న చిన్నయి చీమొస్తుందనేసి ఫ్రూటింగ్ బాగా చీమ తియ్యగా గూడా ఉండేసరికి వస్తదా దీంట్లోకి? స్వీట్ బాగుంటది టేస్ట్ గదా! ఆ! డ్రాగన్ దాని ద్వారా ఎర్ర చీమ పడుతుంటది బాగా. ఓకే. ఆ ఆహా! చీమని నివారణ చేయడానికి చాలా మంది మందులు కొడుతుంటారు. హుహు. కానీ అవి కొట్టకపోవడం మంచిది. అట్లా కొట్టకుండా ఉండాలంటే ఏదైనా మనం గడ్డి గిన అవి ఇవి ఉంచుకోవద్దన్నమాట కింద. గడ్డి ఉన్నప్పుడు కింద కూలింగ్ ఉండి చీమ తయారైతుంటది. ఆ చీమలు రాకుంటే ఏం జేయాలి నువ్వు? మామూలుగా ఆర్గానిక్ పద్ధతిలోనైతే మనం వ్యవసాయం అంటేనే ఇప్పుడు మనం ఒక్కటి వ్యవసాయం అంటే ఏంటిదంటే అక్క మెయిన్‌గా మనం మానవులు ఒక్కటి బతికేది గాదు. జీవరాశులు బతకాలి, బతకాలి. జంతువులు బతకాలి, మానవులు బతకాలి, అందరూ బతకాలి ప్రపంచంల. దాన్ని వ్యవసాయం అంటారు. ఇయాల వ్యవసాయాన్ని ఏం జేసినాం ఈ హరిత విప్లవం వచ్చిన కానుంచి మందులు రకరకాల మందులు ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన కానుంచి మనిషి బాగా స్వార్థానికి అలవాటు పడి వీటిని బాగా మందులు స్ప్రే చేయడం, ఏ జీవి బతకకుండా మనమే మన బతకాలి భూమి మీద అనే విధంగా దేన్ని బతకనిస్తలేం మనం. అట్లా హ్మ్. గాకుండా వ్యవసాయంలో అన్నిటిని బతికినప్పుడు దాన్ని వ్యవసాయం అంటారు. చీమను బతకనియాలి అయన్నీ. సో, డ్రాగన్‌లో న్యాచురల్‌గా చీమ వస్తూనే ఉంటది. దాన్ని గడ్డి లేకుండా చేసుకుంటే కొంచెం తక్కువుంటాయి చీమ సమస్య. అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్నవి మొలిచినాయి గదా! ఇవి తీసేస్తూనే ఉంటారా ఇక మీరు? అవి మొత్తం నీట్‌గా తీసేస్తుంటాం ఎప్పటిదప్పుడు. ఎప్పుడప్పుడు ఆ గడ్డి తీసేస్తూనే ఉంటారు. తీసేయడం ద్వారా మనకు చీమ సమస్య చాలా చాలా తక్కువుంటది. తక్కువొస్తది. వేడుంటది గదా! చెట్టు హ్మ్. దగ్గర. అదే హ్మ్. చెట్టు ఉన్నదనుకో నీడ ఉండి, కూలింగ్ ఉండి చీమ తయారైతుంటది. హుహు. ఒకవేళ అట్లా లేకపోతే చీమ చాలా తక్కువుంటది. అయితే ఇప్పుడు ఈ పంటకు మొత్తం మనకి ఎన్ని వస్తుండొచ్చు సుమారుగా? ఎన్ని పండ్ల వరకు తీస్తుండొచ్చు మీరు? ఇప్పుడు మేము అర్ధ ఎకరం పెట్టినారు ఈ గదా! హాఫ్ ఎకర్ వరకు 2 టన్నుల దాకా తీస్తున్నాం అక్క ఇప్పుడు 2 ప్రెజెంట్. అంటే హ్మ్. ఎక్కువనే వస్తాయి. 3 టన్నులు రావాలి. కానీ దీన్ని పెద్దగా ఆశకు పోవట్లేం గదా! చాలు ఇంతవరకు. అది హ్మ్. పండిన కాడికే చాలు ఆర్గానిక్‌లో పండించుకోవాలనే విధంగా హ్మ్. అదే 2 టన్స్ వరకు వస్తుంది. అంటే అదే ఎంత? 2 టన్స్ ఆర్గానిక్‌లో పండిస్తున్నా అనేసి ఈ పంటను నేనే అమ్ముకుంటున్నా. తోట దగ్గరికి వస్తారు. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం మార్కెటింగ్ అయిపోయింది ఇక్కడ. హుహు. ఇక్కడికొచ్చి తీసుకొని పోతుంటారు. రోడ్డుకి ఒక బోర్డ్ యేసుకుంటా హుహు. ఫ్రూట్స్ వచ్చినప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అమ్మబడునని వాళ్ళు ఇక్కడికి లోపలికొస్తారు. తీసుకొని పోతుంటారు ఇగ. హుహు. అప్పుడు ₹200 కేజీ, ₹150 కేజీ అట్లా అమ్ముతుంటే ఇగ. అంటే డైరెక్ట్ మార్కెటింగ్ గూడా నువ్వే చేస్తున్నావు నేనే అన్నట్టు. చేసుకుంటున్నా బయటకి అమ్మకుండా. హ్మ్. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోతుందంటే మీ దగ్గరికెళ్ళి ఒక రేట్ తీసుకొని పోయి హ్మ్. బయట ఇంకా ఎక్కువ రేట్‌కి అమ్ముతున్నారు. హ్మ్. అది గూడా నిజం. వాస్తవం గదా అది. దళారీ వ్యవస్థ. ఆ! ఆ! దళారీ వ్యవస్థ. దళారీ వ్యవస్థ అంటారు దాన్ని. అది వాస్తవం గదా! అట్లా వ గూడా చేస్తున్నారు గదా అసలు. అట్లాగనే చేస్తున్నారు. ఆహ్, కా అలా జేయడం వల్ల ఏంటి అసలకి? నిజానికి అయితే ఇప్పుడు రైతులు ఏమైతుంటదంటే అక్క, హ్మ్. ఎక్కువ పంటలు ఏం చేస్తుంటారంటే రైతు సాగు చేసినప్పుడు ఒకటేసారి ఇప్పుడు డ్రాగన్ ఉంది. ఆ! ఒకటేసారి 4, 5 ఎకరాలు సాగు చేస్తుంటాడు రైతు. హ్మ్. అట్లా గాకుండా ఇప్పుడు 4, 5 ఎకరాలు సాగు చేసినప్పుడు ఆ 4, 5 ఎకరాలు ఊరు చుట్టుపక్కల అమ్ముకోలేడు. అవును. అమ్ముకోలేనప్పుడు ఏమైతదంటే ఫ్రూట్ ఖరాబ్ అయితుంటది. హ్మ్. ఎగ్జాంపుల్ ఇది. ఇట్లా గాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు 4, 5 ఎకరాలు ఉన్నప్పుడు మొత్తం డ్రాగన్ ఫ్రూటే పెట్టకుండా హ్మ్. ఒక హాఫ్ ఎకర్‌లో డ్రాగన్ ఫ్రూట్, ఒక హాఫ్ ఎకర్‌లో వేరుశెనగ, ఒక హాఫ్ ఎకర్‌లో పెసర, కంది, ఇంత ఆర్గానిక్‌లో రైసు రకరకాల పంటలేసుకోవడం ద్వారా నువ్వు ఉన్న దగ్గరనే చుట్టుపక్కల కస్టమర్‌లకి అమ్ముకోవచ్చు. హ్మ్. అదే డ్రాగన్ ఒక్కటే పెడితే తింటారో తినలేరు గదా! తినలేరెవ్వరు. ఒక ₹200 పెట్టి కొనాలంటే రోజు తినలేరు వాళ్ళు. కొనుక్కోలేరు. ఎప్పుడో ఒక్కసారయితే రకరకాల క్రాప్స్ ఏసుకుంటే వాళ్ళకి రోజు ఫ్రూట్స్ అయితే తినలేం గదా! కొంచెం రైస్ హ్మ్. తింటాం, వేరుశెనగ అవసరం, మనకు అన్ని నిత్యావసరాలు అవసరం. అట్లా అన్ని రకాలు వండియగలిగితే డే అంతా ఉపయోగపడే నిత్యావసరాలు ఫ్లవర్స్ గానీ, మొత్తం ఉపయోగపడే నిత్యావసరాలు పండిస్తే బయట తీసుకోగలుగుతారు. అట్లా ఒకటే గాకుండా రకరకాల పంటలు పండించుకోవాలి. మీకు ఈ ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ పైన మీకు ఎంత వరకు లాభం వస్తుండొచ్చు సురేష్? డ్రాగన్ ఫ్రూట్ మీద మంచిగనే ఉందక్క లాభం. హ్మ్. ఇప్పటి వరకు మంచిగనే ఉన్నది. హుహు. 2 టన్స్ అనంటే ఫస్ట్‌లో ఇప్పుడు పెట్టిన 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు అటయితుంది. హ్మ్. 3 ఇయర్స్ వరకు ఆర్గానిక్‌లో పండిస్తున్నాం కాబట్టి పెట్టిన పెట్టుబడి 3 ఇయర్స్ వరకు రాలేదు. హ్మ్. 3 ఇయర్స్ అయిపోయినాక లాస్ట్ ఇయర్ వచ్చింది హుహు. మంచిగనే. లాస్ట్ ఇయర్ ఒక 1½ లాక్ అట్లా వచ్చిందక్క. అది 2.5 లాభం ఇగ. హుహు. 3 ఇయర్స్ తర్వాత అది లాభం. పెట్టింది ఏదైనా అంత తొందరగా రాదు. వ్యవసాయంలో ఎట్లా అంటే లాంగ్ టైము. హ్మ్. ఆశించొద్దు ఇగ వ్యవసాయం చేస్తున్నప్పుడు లాభం ఆశించకుండా చేయాలి. లాంగ్ టైమ్‌లో ఏదో ఒక రోజు వస్తుంటది. ఒక రోజు తగ్గుతుంటది. ఒక రోజు పెరుగుతుంటది అంతే. అయితే చాలా మందిని చూసినాం. ఇప్పుడు వ్యవసాయం అనంగానే ఏదో పెట్టేసి, చేసేసి లాభాలొస్తాయని అనుకోని చాలా మంది దిగుతారు అల్లకి. హ్మ్. కానీ దిగిన వెంటనే ఒక సంవత్సరం రాదు లాభం. నష్టపోతారు. హ్మ్. మరప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది వదిలేసేసుకుంటున్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంది అసలకి? అయితే నిజానికి మన దురదృష్టం ఏందంటే అక్క, హ్మ్. ఈ ఒకప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. మా నాన్న మా ఊర్లో ఆ సహకార బ్యాంక్‌లో, వ్యవసాయ బ్యాంక్‌లో
ఆ జాబ్ చేద్దురారా అనేసి వాళ్ళు పిలిస్తే నాయనమ్మ పెట్టించింది, పోయిండు. దాంట్లో పోయిండు కొద్ది రోజులు వ్యవసాయం అంటే సహకార బ్యాంక్ అంటే యూరియా, డిఏపిలు, ఈ సీడ్స్ గాని అందించేది ఉంటది. దాంట్లో కొద్ది రోజులు జాబ్ చేసిన తర్వాత మా నాయనమ్మ ఉన్నది, మళ్ళీ భూమి అంతా ఓడి చేస్తారా, ఈ జాబ్ వద్దు ఏం వద్దు అనేసి తీసుకొచ్చి మళ్ళీ వ్యవసాయం ఉంచింది. అంటే అప్పుడు జాబ్ కు వాల్యూ లేదు, ఇప్పుడు జాబ్ కు హై రేంజ్ వాల్యూ. జాబ్ కాకుండా మనం అసలు బతకలేం భూమి మీద, అదే మన బతకాలని అనుకుంటున్నారు. కానీ మన దురదృష్టం ఏంటంటే వ్యవసాయం లక్షలేళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయం. ఒకప్పుడు అంటే వ్యవసాయం అంటేనే గొప్పతనం, దాన్ని మించింది ఏది లేదు అనుకున్నారు. రాను రాను ఏమైందంటే ఈ జాబులు, ఇదే జీవితం, మంచిగా కూర్చొని బతకాలి ఏసీలల్లా ఫ్రీగా, ఈ భూమిలో ఈ మన్ను ఏంది, మట్టి ఏంది, ఈ కంపు ఏంది, పొద్దున్న లేస్తే పాములు తేళ్ళలు తిరగాలి, ఇదంతా ఒక కష్టం అనుకుంటారు. కానీ దీంట్లోనే సుఖం ఉంటుంది. అంటే ఎట్లా అనంటే ఇవాళ మనం ఎంత కూర్చొని తింటామో మన బాడీ ఎక్సర్సైజ్ లేక షుగర్లు, బీపీలు, రకరకాల వ్యాధిన బారిన పడి లక్షల లక్షల హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నాం. అట్లా కాకుండా మనం ఏ పని అయితే ఎవ్వరు ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకుంటే కంటిన్యూ అయిపోయారు అనుకో, కావాలి టెక్నాలజీ కావాలి, అయ్యే అంత అయితే సరిపోతుంది. అదే హై రేంజ్ ఒక మా పరిమితికి మించి టెక్నాలజీని తీసుకొచ్చినాం అనుకో, ఈ భూమిని ఖచ్చితంగా నాశనం చేస్తాం మనమే. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, అటే చిన్నగా అటే పరుగులు తీస్తున్నాం. ఇంకా కొద్ది రోజులు ఇట్లనే కంటిన్యూ అయితే అట్నే కంటిన్యూ అయిపోతుంది. అట్లా ఉన్న వ్యవసాయం ఇవాళ ఒకప్పుడు దానికే విలువ ఉన్న వ్యవసాయానికి ఇలా విలువ లేకుండా అయిపోయింది. అట్లా వ్యవసాయానికి విలువ ఉంటే మనం కంటిన్యూ అయ్యేటోళ్ళం. కానీ ఇప్పుడు ఈ జాబ్ల వల్ల ఇప్పుడు అదే బతుకు అనుకొని అక్కడ ఉండి వ్యవసాయాన్ని మొత్తం ఏం చేయలేకుండా, ఇప్పుడు వ్యవసాయానికి ఎలాంటి విలువ లేకుండా అయిపోయింది. వ్యవసాయం విలువ లేకుండా అయిపోయింది. ఆ విధంగా పోతున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా వ్యవసాయానికి వాల్యూ వస్తుంది, మళ్ళీ యువత అయినా వ్యవసాయంలో దిగుతారు ఖచ్చితంగా. ఎందుకనంటే మళ్ళీ చిన్న ఆర్గానిక్ వైపు వస్తున్నారు చాలా మంది రైతన్నలు, యువ రైతులకిన నేను చాలా మందిని చూసిన, ఒకప్పటికంటే ఇప్పటికీ చాలా మంచిగా వచ్చింది. నేను ఇందులో ఉండడానికి కారణం ఏంటంటే వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. మనకి హెల్తీగా ఉండాలంటే చిన్న చిన్న నేర్చుకుంటూ వచ్చిన వ్యవసాయం అంటే ఇది, ఓ మనం హెల్తీగా ఉండగలుగుతాం అది అనేసి. అది అన్న ఇప్పుడు ఈ డ్రాగన్ మొక్కని ఇప్పుడు ఇదే మొక్కని ఇప్పుడు వేరే వాళ్ళకి ఇట్లా అమ్ముతున్నావా అన్న? ఇట్లా ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నావా? ఎట్లా? అమ్ముతానక్క. మన తోటల్ని ఇప్పుడు ఏ తోటనైనా ఏ రైతులైనా ఒక 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు చాలా మంది రైతులు మోసపోతుంటారు బయట మార్కెట్లో. ఏమైతుందంటే పెట్టిన ఒక సంవత్సరానికే మొక్క నుంచి పిలకలు వస్తుంటాయి, ఆ పిలకలు కట్ చేసి ఈ నాటి ఇస్తుంటారు. కానీ దాని ద్వారా ఫ్యూచర్ లో మనకు హీల్డింగ్, మనకు క్రాప్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఒక మదర్ ప్లాంట్ అనేది డ్రాగన్ లో మదర్ ప్లాంట్ అనేది ఒక 3 years మినిమం, ఒక 2.5 years, 3.5 years దాటిన తర్వాత మనం మొక్క నుంచి మొక్క తీసుకొని ఈ విధంగా కింద చెక్కి కవర్ లో పెట్టిన తర్వాత ఒక 2 weeks తర్వాత ఇట్లా వేరు వస్తుంది. 1 to 2 weeks తర్వాత ఒక 45 days తర్వాత పైన పిలుకు వస్తుంది. ఈ విధంగా ఇది ఆల్రెడీ 1 month అయింది, 1 month దాటింది, మనకు ఈ పైన పిలుకు వస్తుంది 45 days తర్వాత. మనకి ఇది 45 days అంటే కొంచెం ముందు వచ్చింది అన్నట్టు, కొంచెం మనం బలంగా మట్టి ఇవ్వడం అవి ఇవ్వడం ద్వారా కొంచెం ముందే వచ్చే అవకాశాలు ఉంటాయి. మినిమం అయితే 45 days పెట్టేయచ్చు ఇక. ఇది 30 to ఒక 45 days 50 days అవుతుంది ఇది పెట్టి కవర్ లో, ఆల్రెడీ పిలుకు వచ్చేసింది మంచిగా. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది నువ్వు అమ్మాలంటే ఎట్లా అమ్ముతావు? ఇప్పుడు మనకి ఇది ఒక్క మొక్కను మేము అమ్మాలంటే మామూలుగా సింగిల్ తీసుకునే రైతులకైతే 50 rupees కి 40 rupees కి అట్లా అమ్ముతున్నాం అక్క. ఒకవేళ ఎక్కువ పెట్టుకుంటాం అని అనుకుంటే రైతులు ఎకరాలు పెట్టుకుంటాం అని అంటే 25-20 rupees కి అమ్ముతున్నాం అనమాట. మొక్కలు ఎక్కువ తీసుకున్న కొద్ది రైతన్నలకు తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అట్లా అలా ఉంది.